ఇప్పుడు చెప్పాను నేను అన్నిని. ఇది నేను చెప్పినవి కేవలం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినవి. గతంలో వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కానీ, లేదా స్టీల్ ప్లాంట్ని డిస్ఇన్వెస్ట్మెంట్ వైపు తీసుకెళ్తున్నప్పుడు ఆపినటువంటి సందర్భాలు కానీ, BHPని BHELలో విలీనం చేయడం కానీ, హిందుస్థాన్ షిప్ యార్డ్కి ఆర్డర్లు తీసుకొని వచ్చి కాపాడినటువంటి సందర్భాలు కానీ, లేదా BRTS రోడ్లు కానీ, IT టవర్స్ కానీ, ఇలాగ అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి హయాం దగ్గర నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనేక ప్రాజెక్టుల విషయంలో కానీ, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చెప్పారు, అనేక కార్యక్రమాలు చేశారు. వారు ఇరువురు కలిసి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్తో 20 సంవత్సరాలు అవుద్ది. ఆయన ఏం చేశారో మేమేం చేసామో అనేటువంటి చెప్పడానికి చర్చకు సిద్ధం మేము. వారు ఏ రోజు ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి చేసినటువంటి సందర్భాలు ఏ రోజు లేవు. అధికారంలోకి రావడానికి ఉత్తరాంధ్రను ఉపయోగించుకున్నటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో ఉన్నాయి తప్ప, వచ్చినటువంటి అధికారాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వాడుకున్నటువంటి సందర్భాలు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఏ రోజు అటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఏ చర్చ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారితో చర్చకు సిద్ధం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.